ఈ వీడియోని పూర్తిగా వినండి. మీరు ఈ అఫర్మేషన్స్ని ప్రతిరోజు ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు లేదా రాత్రి నిద్రించే ముందు వింటే మీ మైండ్ సెట్ నెమ్మదిగా మారుతుంది. ట్రేడింగ్లో సక్సెస్ అంటే కేవలం స్ట్రాటజీ మాత్రమే కాదు, క్రమశిక్షణ మరియు భావోద్వేగ నియంత్రణ. ఇప్పుడు ఒకసారి గట్టిగా శ్వాస తీసుకోండి, మెల్లగా వదలండి. మన ప్రయాణం మొదలు పెడదాం. నేను ఒక క్రమశిక్షణ కలిగిన ట్రేడర్ని. నేను మార్కెట్ను గౌరవిస్తాను. నేను ఆవేశంతో కాదు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాను. నేను ఓపికగా ఉంటాను. నేను ఫోమోకి బానిస కాను. నేను రివెంజ్ ట్రేడింగ్ ఎప్పుడూ చెయ్యను. మార్కెట్ నాకు ఎప్పుడూ అవకాశాలిస్తుంది. నేను సరైన సమయం కోసం వేచి చూస్తాను. నేను ఓవర్ ట్రేడింగ్ చెయ్యను. నేను కేవలం క్వాంటిటీ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను. నేను రిస్క్ను స్వీకరిస్తాను. ట్రేడింగ్లో నష్టం అనేది ఒక భాగమని నాకు తెలుసు. చిన్న నష్టం నన్ను భయపెట్టదు. పెద్ద నష్టాన్ని నేను ఎప్పుడూ రానియ్యను. స్టాప్ లాస్ నాకొక రక్షణ కవచం. నేను నా క్యాపిటల్ను ప్రాణంలా కాపాడుకుంటాను. ఒక్కటే ట్రేడ్తో నేను ధనవంతుణ్ణి అవ్వాలని చూడను. నేను నిలకడతో సంపదను సృష్టిస్తాను. నేను డబ్బును గౌరవిస్తాను. దురాశ నన్ను కంట్రోల్ చెయ్యనివ్వను. మార్కెట్ పైకి వెళ్ళినా కింద పడ్డా నా మనస్సు స్థిరంగా ఉంటుంది. నేను ప్రశాంతంగా ఉంటాను. నేను నమ్మకంతో ఉంటాను. లాస్ వచ్చినా నేను పానిక్ అవ్వను. ప్రాఫిట్ వచ్చినా నేను అతిగా ఉత్సాహపడను. నేను నా రూల్స్ ఖచ్చితంగా పాటిస్తాను. నేను ప్రాసెస్ను నమ్ముతాను. ఫలితం తనంతట అదే వస్తుంది. నేను గ్యాంబ్లింగ్ చెయ్యను. నేను ట్రేడింగ్ను ఒక బిజినెస్లా భావిస్తాను. నేను డైలీ జర్నల్ మెయింటైన్ చేస్తాను. నేను నా తప్పుల నుండి నేర్చుకుంటాను. ప్రతి నష్టం నాకొక పాఠం. ప్రతి లాభం నాకొక బహుమతి. నేను రోజురోజుకీ మెరుగుపడుతున్నాను. నేను ఒక ఉత్తమ ట్రేడర్గా మారుతున్నాను. ఈ అఫర్మేషన్స్ని డైలీ వినండి. కనీసం 30 రోజుల పాటు ఫాలో అవ్వండి. మీ మైండ్ సెట్లో మార్పు మీరు చూస్తారు. గుర్తుంచుకోండి, స్ట్రాటజీ కంటే క్రమశిక్షణ ముఖ్యం. అదృష్టం కంటే నిలకడ ముఖ్యం. మరిన్ని ట్రేడింగ్ వీడియోల కోసం ఫాలో అవ్వండి. స్టే కామ్, స్టే డిసిప్లిన్డ్, స్టే ప్రాఫిటబుల్.